హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అవి మంచిగా ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోండి. అది కూడా మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకోండి. ఆ తర్వాత అవి కూడా మొత్తం ఆయిల్లో మంచిగా కలిసిపోయే విధంగా నీట్గా కలుపుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అవి ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వదిలేయండి. తర్వాత చూస్తే మనకి వంకాయలు అనేవి ఈ విధంగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గిన తర్వాత నేనైతే ఇందులో ఒక 2 టమాటోస్ని యాడ్ చేస్తున్నానండి. ఆ టమాటోస్ ఇక్కడ యాడ్ చేసి అవి కూడా మొత్తం కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ తగినట్టు. ఆ తర్వాత మెల్లిగా వాటిని కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఉడికిపోతాయండి. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం టేస్ట్ తగ్గట్టు కారంని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. ఆ తర్వాత అది కూడా మెల్లిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. మంచిగా ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. అంతే అండి, సింపుల్. తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోయే టమాటా వంకాయ కర్రీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.